హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి సంగతులు బాగున్నారా? ఏం లేదమ్మా, ఒక చిన్న వీడియో ఏంటంటే ఒక 70-80% అబ్బాయిలు అమ్మాయిలు ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము మొన్న ఎగ్జామ్స్ రాసాం, ఫెయిల్ అయిపోయాం, మాకున్న ఎగ్జామ్షన్ ఒకటి పోయింది ఎలెక్టివ్లో, లేదా మాకు ఎగ్జామ్షన్ ఉంది. ఇప్పుడు మేము అసలు ఏం చేయాలి? క్లాసెస్ తీసుకోవాలా లేదా ఓన్గా చదువుకోవాలా? క్లాసెస్ తీసుకుంటే టైం సరిపోతుందా లేదా? మళ్ళీ నెక్స్ట్ ఓన్గా చదువుకుంటే మీకున్న కాన్సెప్ట్ తోటి ఎగ్జామ్ పాస్ అవ్వగలరా లేదా? మళ్ళీ అంతే కదా. ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఒకటేమో క్లాసెస్ ఏమన్నా తీసుకుంటే మళ్ళీ క్లాసెస్ విని రివిజన్ చేస్తే టైం సరిపోతుందా లేదా? రెండోది ఏంటి, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి, మొన్న చదివిన నాలెడ్జ్ తోటి మళ్ళీ చదువుకుంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ రీకాల్ అవుతాయా లేదా? మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మర్చిపోయి ఉంటామా? కొత్త కొత్త క్వశ్చన్స్ ఏమైనా యాడ్ అయినాయా? మళ్ళీ మేము ప్రజెంట్ ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టు మీకున్న కాన్సెప్ట్ తోటి వీళ్ళు కూడా మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నారు. కొంతమంది లేటెస్ట్గా కోచింగ్ తీసుకున్నారు దీంట్లో, కొంతమంది ఇప్పుడు కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ విన్నోళ్ళు ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి యూట్యూబ్ మీద డిపెండ్ అయినారు చాలామంది. ఇది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు. ఓకేనా? సో ఈసారి రిజల్ట్స్ చాలా ముందు వచ్చాయి. సో మీకు సఫిషియెంట్గా 1 మంత్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, చెక్ చేసుకోండి ఫస్ట్ మీ క్యాపబిలిటీస్ ఏంటి. ఫినాన్షియల్ రిపోర్టింగ్ పేపర్లో ఐసిఎస్ స్టడీ మ్యాట్ తీసుకోండి. ఈ ఉన్న స్టడీ మ్యాట్లో అసలు ఉన్న టాపిక్స్ ఎన్ని, ఇవన్నీ నాకు ఎంతవరకు నేను వీటిలో నాకు గ్రిప్ ఉంది, ఇన్నాళ్ళు నేను కాన్సెప్ట్ నేర్చుకున్నానా లేదా ఏదో బట్టి కొట్టుకుంటే ఎగ్జామ్స్కి వెళ్తున్నానా, కాపీ పేస్ట్ క్వశ్చన్లు వస్తే పాస్ అవ్వచ్చు అనే భ్రమలో ఉన్నానా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అసలు మీకు ఎగ్జామ్లో కనీసం క్వశ్చన్స్ చదవడం వస్తుందా లేదా? ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని ఇంటర్ప్రిటేషన్ మీరు చేయగలుగుతున్నారు లేదా? ఎగ్జామ్ పేపర్స్ తీసుకోండి, ఆ స్టాండర్డ్స్ చెక్ చేసుకోండి. మీరు ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టే మీరు మీ దగ్గర కానీ మీకు మొన్న రాసిన ఎగ్జామ్స్లో ఒక 50 55 లేదా 40 ప్లస్ అమ్మా, 40 కూడా వేస్ట్ అమ్మా, ఎంసీక్యూస్ తగిలిన 40 వస్తాయి. సో మీకు కనీసం 50 ప్లస్లో వస్తుంటే ఓకే, మీరు సబ్జెక్ట్లో టచ్లో ఉన్నారు, మీరు మళ్ళీ మీ ప్రిపరేషన్ తోటి మీరు కంటిన్యూ చేయొచ్చు. మీకు అలా కాకుండా 30లో 25లో 45లో 50 బిలో వస్తాయి అక్కడ మార్కులు, మీ దగ్గర కాన్సెప్చువల్ క్లారిటీ లేదు. మీకు 50 బిలో మార్క్స్ వస్తే మీకు రేపు అటెంప్ట్కి సరిపోవాలి. సో కాబట్టి అప్పుడు థింక్ చేయండి. మళ్ళీ కాన్సెప్చువల్ మీకున్న నాలెడ్జ్ తోటి మీరు ఎగ్జామ్కి వెళ్ళాలా లేదా క్లాసెస్ తీసుకోవాలా? మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? మనీ, నో అమౌంట్, నో సపోర్ట్. ఫ్రెండ్స్ డబ్బులు ఇవ్వరు, పేరెంట్స్ డబ్బులు ఇచ్చి విసిగిపోయారు, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. చుట్టాలు పట్టాలు వీళ్ళందరూ మాటలు చెప్తారు, డబ్బులు ఎవడే ఇవ్వడు, అంత సొల్లు, ఎవడికి డబ్బులు ఇవ్వడు. మీ ఇంట్లో మీ పేరెంట్స్, మీ అన్నయ్య తమ్ముడు తప్ప మీకు బయట ఎవడు డబ్బులు ఇవ్వడు, అదంతా భ్రమ. సో ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్స్. ఇప్పుడు మీకున్న 5 సబ్జెక్టులు మళ్ళీ. సో మార్కెట్లో సబ్జెక్ట్ కనీసం 5,000 6,000, ఫాస్ట్ ట్రాక్ క్లాసులు కూడా కనీసం 7,000 ఒకటి, అంత తక్కువ ఎవరు అమ్మరు. ఫాస్ట్ ట్రాక్ వేసుకున్నా కనీసం 7,000 ఉన్నాయి. ఈవో బ్యాచ్ అంటే పేరు లేవు. సో 5 సబ్జెక్టుల్లో ఒక 4 సబ్జెక్టులు తీసుకున్నా, 4 దాకా ఎందుకు, 2 సబ్జెక్ట్స్ కొనాలంటే 10,000, అంతేనా? సో 2 సబ్జెక్ట్స్ కొనాలంటే 10,000, మళ్ళీ నెలకు 5,000 హాస్టల్ ఖర్చు, మళ్ళీ రేపు ఎగ్జామ్ ఫీజు ఒక 5,000 కట్టాలి. అంటే మళ్ళీ ఈ అటెంప్ట్కి మీకు ఒక 30-40,000 డబ్బులు కావాలి. మళ్ళీ 30,000-40,000 మీకు డబ్బులు కావాలి, ఇంక్లూడింగ్ క్లాసెస్, మళ్ళీ స్టడీ హాల్, మనకి ఏసీ కావాలి. మళ్ళీ సమ్మర్ అసలుకే వింటర్, ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ వల్ల మే అంటే సమ్మరు, ఏసీ లేకుండా చదవలేము. మళ్ళీ మనకి ఏసీ కావాలి. సో మళ్ళీ స్టడీ హాల్ కావాలి, మళ్ళీ మనకి ఎవడో ఎగ్జామ్లు పెట్టాలి, రివిజన్ ఎగ్జామ్స్ కావాలి మళ్ళీ మనకి. సో దానికి నెలకు 2,000 ఖర్చు మళ్ళీ. సో మీకు నెలకి ఎట్లేదన్నా ఒక 6-7,000 ఇంట్లో నుంచి డబ్బులు రావాలి. నెలకి ఒక 6,000-7,000 మీకు ఇంట్లో నుంచి ఫిక్స్డ్గా డబ్బులు రావాలి మీకు 31st కల్లా. బట్
సిఏ చదువుకునే పిల్లల్లో 95% 95% మిడిల్ క్లాసు లేదా బిలో మిడిల్ క్లాసు. ఈ 95%లో కూడా 70% విలేజెస్ మాలాంటి ఫార్మర్స్ పిల్లలు. ఆ 20% ఏదైనా టీచర్స్ పిల్లలు అవ్వచ్చు, లేదంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ పిల్లలు అవ్వచ్చు. వాళ్ళు ఒక 10% బాగా రిచ్ కిడ్స్ ఉంటారు సీఏలు. డబ్బు ఉంటే సీఏకి రాదు, వాళ్ళకేం కర్మ ఇక్కడికి వచ్చి కష్టపడటానికి. డబ్బులు బాగున్నాయి అనుకోండి, ఎంబీబీఎస్ బీటెక్ చేసి యూఎస్ వెళ్ళిపోతారు. మనలా కష్టపడరు. మనకి ఏంటంటే ఎందుకు వచ్చిన సీఏకి, మనకి ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు, మనమే స్వతహా కష్టపడి మన బ్రాండ్ మనమే చేసుకున్నాం, సీఏకి వచ్చాం మనం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ 95% ఫార్మర్స్ పిల్లలు లేదా చిన్న చిన్న ఎంప్లాయీస్ పిల్లలకి, మీ పేరెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మా సిటీలో ఉండే పిల్లలకి మీ నాన్నగారికి మహా వస్తే నెలకు 25,000 జీతం వస్తుంది, లేదా 30,000 వేసుకోండి, అంతేనా? ఈ 30,000లో ఇప్పటికే మీ నాన్న ఈఎంఐలో ఇల్లు కొని ఉంటాడు, ఈఎంఐలో ఏదో బండి కొనుక్కొని ఉంటాడు, మీ తమ్ముడికో మీ చెల్లికో ఎడ్యుకేషన్ లోన్ పెట్టుంటాడు, అవునా? ఇంకేదో కొన్ని చిట్టీలు కట్టుంటాడు, కొన్ని ఇన్సూరెన్స్లు తీసుకొని ఉంటాడు. అంటే ఏంటి, ఈ 30,000కి ఆయన 35,000 ప్లాన్ ఉంటుంది ఆయన దగ్గర. మీ నాన్నకి 30,000 వస్తే మీ నాన్నకి ఎక్స్పెన్సెస్ 35,000 ఉంటాయి. సో వాళ్ళు పాపం ముందే మళ్ళీ ప్లాన్ చేసుకొని, మళ్ళీ సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, బట్టలు కొనాలి, ఇంట్లో సరుకులు కొనాలని చెప్పేసి మీ నాన్న టెన్షన్లో ఉంటాడు, నాకు వచ్చే జీతం అటు సరిపోద్దని. ఇప్పుడు ఈ 30,000లో నెలకు మీకు 10,000 ఇవ్వాలంటే ఇంట్లో మీ పేరెంట్స్ కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మగారికి హెల్త్ బాగోలేదు, మీ నాన్నగారికి హెల్త్ బాగోలేదు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనుకుంటారు, స్కానింగ్ చేయించుకుందాం, ఆపరేషన్ చేయించుకుందాం అని. బట్ మీకేమో డబ్బులు కావాలి, ఏం చేస్తారు? ఇంక వాళ్ళు ఆపరేషన్ పోస్ట్ పోన్ చేస్తారు, లేదా హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్స్ తోటి వేసేసుకుంటారు. నేను చూసాను మా లైవ్లో, మా ఇంట్లో హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ డబ్బులు అయిపోతాయని మా ఊర్లో ఉండే పందులు గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఇంజక్షన్ వేయించుకుంటారు. ఎందుకు, ఎక్కడ ఖర్చు అయిపోతాయో, ఈ డబ్బులు మా వాడికి ఇవ్వచ్చు కదా. అది ఇంట్లో పరిస్థితి, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కమా. సో ఇప్పుడు మీకు నెలకు 10,000 ఇవ్వాలంటే అయ్యే పని కాదు. సరే, డబ్బులు లేవు కదా, సొంతంగా చదువుకుందామంటే మీరేమో ఇప్పటిదాకా చదవలేదు, చదివింది గుర్తులేదు, గుర్తున్న కాన్సెప్ట్ ఏమీ రాదు, అలాంటి క్లాసెస్ కొన్నారు ఇప్పటిదాకా మీరు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఇద్దామన్నా వాళ్ళ దగ్గర లేవు, ఇప్పటికీ ఇచ్చి వాళ్ళ దగ్గర అయిపోయినాయి డబ్బులు. ఇంకా ఫార్మర్స్ అంటారా, నెలకి ఫిక్స్డ్గా ఇన్కమ్ రావు మాకు. ఎప్పుడు అసలుకే వర్షాలు, ఇప్పుడు వర్షం వల్ల పంటలన్నీ పోయినాయి, ఇంట్లో డబ్బులు లేవు. మీ ఫ్రెండ్స్ అంటారా, మాటలు చెప్తారు, ఫ్రెండ్షిప్ అంటే డబ్బులు ఇవ్వడప్పుడు. ఏం చేస్తారు మరి? జాబ్కి వెళ్ళిపోతారు, బయట జాబులు లేవు, నేను పరిగెత్తున్నాను, మీకు జాబ్ పెట్టారు. ఇప్పుడు సీఏ ఇంటర్, మీరు సీఏ ఫైనలే కాదు, మీ జాబ్కి వెళ్ళగానే మీకు రెడ్ కార్పెట్ వేసి రండి సార్ అని మీకు హార్తిస్తారు అనుకుంటారు. జాబ్కి వెళ్తే ఇప్పుడు ఎవరైతే సీఏ ఫైనల్ జాబ్స్కి వెళ్దాం అనుకుంటున్నారో, ఏంటి బయట జాబ్స్ మీకు ఏమైనా రెడ్ కార్పెట్ వేసి హారతి పళ్ళని పట్టుకొని రెడీ ఉన్నారంటే ఎవరన్నా అక్కడ? సీఏ పాస్ అని జాబులు దిక్కులే బయట. ఓకేనా? ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయాలి మనం. ఏం చేద్దాం మరి? ఏమో సార్, ఏం చేయాలి తెలియట్లేదు. ఇలానే 18 సంవత్సరాలప్పుడు సీఏకి వచ్చాను సార్, ఇప్పుడు 25 దాటిపోయినాయి సార్, అంతా అయిపోయింది లైఫ్. ఇప్పటికీ క్లారిటీ లేదు లైఫ్ ఏం చేయాలి. మళ్ళీ గుంటూరు పోదామా, విజయవాడ పోదామా, లేదంటే ఎవడన్నా నాలాంటి కోచింగ్లు ఇస్తాడా, ఎవరన్నా మెంటర్షిప్ ఇస్తాడని ఎత్తుకుంటాను. మళ్ళీ సొల్యూషన్ ఎక్కడ లేదమ్మా. మీ లైఫ్ మీ చేతిలో ఉన్న సొల్యూషన్. మీరు ఇంట్లో కూర్చొని, ఒక రూమ్లో కూర్చొని, ఒక 4 నెలలు తలుపులన్నీ మూసేసుకొని, ప్రపంచంతో సంబంధం లేకుండా చదువుకుంటే మేలో పాస్ అవుతారు, లేదంటే మేలో కూడా పాస్ అవ్వదు మళ్ళీ. సో సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు, పని చేయండి, ఐసీఏ బుక్స్ తెప్పించుకోండి మొత్తం. ఏమో ఐసీఏ స్టైల్ మీ నాన్నగారు కాళ్ళు పట్టుకుంటారో ఏదో ఒకటి బతిమలాడుకొని ఒక 1,000-2,000 డబ్బులు తీసుకోండి. ఇంట్లో ఒక 1,000-2,000 డబ్బులు తీసుకొని ఐసీఏ లేటెస్ట్ బుక్స్ వచ్చాయి, అవి తెప్పించుకోండి. ఇంట్లో కూర్చోండి, చదువుకోండి. డౌట్ వచ్చినాయి అనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి,
చాలా సోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్లో, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్వశ్చన్స్ ఏమిటి. యూట్యూబ్ చూస్తే పాస్ అవ్వరు. మీకు సెల్ఫ్ స్టడీతో పాటు మీకున్న కాన్సెప్ట్తో పాటు యూట్యూబ్ మీకు హెల్ప్ చేస్తుంటే యూట్యూబ్ విల్ ప్లే 5-10% రోల్ అంతే, ఓకేనా. అంతేగాని యూట్యూబ్లో పెట్టే రివిజన్ వీడియోల వల్ల లేదా గెస్ట్ పేపర్ వల్ల సిఎస్సి ఈమెయిల్ పాస్ అయితే ఈ యూట్యూబ్లో గెస్ట్ పేపర్లు పెట్టేవాడు, ఏబీసీ కేటగిరీ క్వశ్చన్ చెప్పేవాడు రెగ్యులర్ క్లాసెస్ అమ్మకూడదు కదా మీకు. మళ్ళీ వీడు చెప్పిన క్వశ్చన్ ఎగ్జామ్లు వస్తే వాడు ఎందుకు మరి 10,000 కంపెనీ క్లాసులు మీకు? అసలు క్లాసెస్ అమ్మకూడదు కదా. ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలి కదా సపరేట్గా, గెస్ట్ పేపర్స్ చెప్పబడిన ఇక్కడని చిలక జ్యోతిష్యం చెప్పినట్టు ఇక్కడ మేము గెస్ట్ పేపర్లు చెప్తాము, ఏ వస్తే ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పిల్లలు చెడగొట్టడం వచ్చి మన మధ్యలో? పాపం పిల్లలకి ఎందుకు అనవసరంగా మిస్గైడ్ చేయడం? కష్టపడేవాడు కూడా చెడిపోతాడు. ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్లు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నామని చెప్పి పథకాలు పెట్టేసి సోమరిపోతులు చేసి జనాల్ని, కొన్ని ఇన్స్టిట్యూట్లు అంతే ఉన్నాయి. ఇప్పుడు గెస్ట్ క్వశ్చన్లు ఇస్తాం, మేము చెప్పిన క్వశ్చన్లే వస్తాయి, 1 వీక్ చదివితే పాస్ చేస్తాం, ఇలా చెప్పి చదువుకునేవాడిని కూడా సోమరిపోతులు చేస్తున్నారు వీళ్ళు. వాడు కష్టపడి చదువుతాడు బాగానే, ఎవడో వచ్చి అరే మా సార్ చెప్పిన మొత్తం ఎగ్జామ్లు వచ్చి అంటాడు, ఆడు బుక్కులు మూసేసి ఆడు మ్యాచ్కి వెళ్ళిపోతాడు. ఎందుకు కష్టపడడం? 1 వీక్ చదివితే సిఎస్ఈఏ పాస్ అయిపోతున్నాం తెలిస్తే ఎవడు చదువుతాడు? ఎవడు చదవడు. ఎవరికి ఏం చదవడానికి? లైఫ్ ఎంజాయ్ చేస్తారు. 1 డే బిఫోర్ మ్యారథాన్ చదివి సిఏ పాస్ అయితే ఇంకెవడు చదవడు కదా సిఏ. అందరూ ఎంజాయ్ చేస్తారు, ఎగ్జామ్ చదివి వెళ్తారు, ఆడికి వెళ్తే 10 మార్కులు వస్తాయి ఎగ్జామ్లో. మళ్ళీ ఈవినింగ్ వీడియో పెట్టేసి అన్ని మాయవచ్చు క్వశ్చన్స్. మరి అన్ని క్వశ్చన్స్ మీ బుక్లో వస్తే మరి ఏది పాస్ పర్సెంటేజ్? ఏది మార్క్ షీట్ లేవి మీ దగ్గర, పాస్ అయిన పిల్లలు లేరు. ఎందుకు పిల్లలు మిస్గైడ్ చేస్తున్నారు మీరు? ఎందుకు పాపం మీకు ఏదో స్వార్థం కోసం ఎందుకు ఒక మిడిల్ క్లాస్ ఫార్మర్స్ పిల్లల జీవితం నాశనం చేస్తున్నారు మీరు? చెప్పండి. ఏబీసీ కేటగిరీలు ఎగ్జామ్ ఓరియంటేషన్లు లేదా లాస్ట్ డే చదివితే పాస్ అయితే ఇన్స్టిట్యూట్లు ఎందుకు? అసలు బుక్స్ ఎందుకు? ఇన్ని బుక్స్ ఎందుకు? ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడుక్కోవడానికి ఇవన్నీ? 10th క్లాస్ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ 10th క్లాస్ పిల్లలు 365 days చదువుతారు ఎగ్జామ్కి. మా అన్నయ్య హాస్టల్లో ఉంటుంది ఎప్పటికి కూడా. 10th క్లాస్ భయం అమ్మాయికి. ఇంకొక అమ్మాయి 7th క్లాసు, రోజు స్కూల్కి వెళ్ళి భయం, బాబాయ్ ఎగ్జామ్స్ పెడతారు మాకు, నా భయం బాబాయ్ క్లాస్కి వెళ్ళాలని. స్కూల్ పిల్లలు అంత కష్టపడి చదువుతుంటే మీరు సిఏ ఫ్యాన్లకు వచ్చి ఈ సుల్లం ఎట్లా నమ్ముతున్నారు? మీరు వచ్చి 1 డేలో పాస్ అయిపోతారు, ఏబీసీలో పాస్ అయిపోతారు, నేను చెప్పిన క్వశ్చన్లు పాస్ అయిపోతారు. ఏంటి మీరు పిచ్చోళ్ళ ఉన్నారు కదా. ఆ స్కూల్ పిల్లలు సిగ్గులేదు మీకు? మీ ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, అమ్మో నా పక్కన అమ్మాయి పాస్ అయిపోయింది నేను పాస్ అవ్వను. మరి వాళ్ళకున్న బుద్ధి కూడా మనకు లేకపోతే నేనేం చేయలేదమ్మా. సో కాబట్టి దయచేసి ఇప్పటికన్నా మారి షార్ట్ కట్లు కాదు, కూర్చోండి, చదువుకోండి. సిఏలో కావాల్సింది తెలివితేటలు కాదమ్మా. బేబచ్చమైన ఇంటెలిజెన్స్ ఫీల్ అవుతారు చాలామంది. నాకు తెలిసిన చాలామంది ఇంటర్మీడియట్ టాపర్లు, సిఏ ఫౌండేషన్ టాపర్లు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయారు? ఎందుకని? ఓవర్ కాన్ఫిడెన్స్. మేము తోపులు, సిఏలో తోపులు పనికిరారు. ఇక్కడ కూర్చొని హార్డ్ వర్క్ చేసి యావరేజ్ స్టూడెంటే పాస్ అవుతాడు సిఏ ఫ్యామిలీలో. ఇక్కడ ఇంటెలిజెంట్లు, సూపర్లు, తోపులు పనికిరారు ఇక్కడ. సో కాబట్టి దయచేసి ఎప్పటికన్నా ఈ బయట నడిచేటువంటి ట్రాప్స్లో పడకుండా ఒక 1000-2000 ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకొని ఆ ఐసీఏ బుక్లే కొనుక్కొని కూర్చొని పద్ధతిగా చదువుకోండి, పాస్ అయిపోతారు. లేదంటేనమ్మా ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా లైఫ్. జాయిన్ అవుతారు జాబ్లో, ఓ 25,000-30,000 ఇస్తారు ఎవడప్పుడు. కొంచెం లైఫ్ పెద్దోళ్ళు అయ్యి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి అప్పుడు మీ లైఫ్ ఎంత నరకం అవుతుందంటే డబ్బులు లేకపోతే ఇంట్రా సరిపోవట్లేదు జీతం, ఆఫీస్కి వెళ్తే రెస్పెక్ట్ అవ్వడం మీకు ఇప్పుడు. నువ్వేంటి సిఏ ఇంటర్ క్వాలిఫైడ్, నీకంతా క్లరికల్ వర్క్, ఆఫీస్లో రెస్పెక్ట్ లేదు, ఇంట్లో పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వదు, డబ్బులు లేకపోతే పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వరు, ఊరికి వెళ్తే పేరెంట్స్ పట్టించుకోరు. అప్పుడు ఎందుకు పని రాకుండా పోతాం అప్పుడు. సో కాబట్టి ఇప్పుడు చదువుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఈ రోజుల్లో డబ్బే పరమావధి. డబ్బులు ఉంటేనే మనకందరూ, డబ్బులు లేకపోతే మనల్ని కనీసం కుక్కలు కూడా పడుచుకోవు. అందరూ మాటలు చెప్తారు, ఎవడు హెల్ప్ చేయడు. సో కాబట్టి దయచేసి మీ జీవితం మారాలంటే మీరే కూర్చోవాలి. నేను మార్చలేను, ఎవడు మిమ్మల్ని మార్చలేడు. మీకు మీరే రిలీజ్ అవ్వండి. ఏంటి నా లైఫ్లో అయిపోయింది,
ఇఫ్ యూ వాంట్ గుడ్ లైఫ్ అండ్ రెస్పెక్ట్ 2025 మారండి. సో కాబట్టి దయచేసి చదువుకో. నేను కూడా మీలాంటి ఏదో పని చాలా చేసి ఇంత దూరం వచ్చాను. సో కాబట్టి అలాంటివి చేయకండి, దయచేసి చదువుకోండి. మరి అబ్బాయిలు మీరే, ఒక మగాడికి ప్రాబ్లం వస్తే ఎవడ పడించుకోడు. సో కాబట్టి దయచేసి చదువుకోండి అబ్బాయిలు, డీవియేట్ అవ్వకండి. మళ్ళీ ఇప్పుడు ఎదుర్కోమాకండి వెళ్ళి, మళ్ళీ ఎక్కడ మెంటర్షిప్ ఉందా, ఎక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయా, ఎవడు క్లాసులు పెడుతున్నాడా, ఎందుకురా బాబు మీకు అవన్నీ మీకు యూజ్ అవ్వవు. మీరు కూర్చొని చదువుకుంటే యూజ్ అవుతాయి, లేకపోతే యూజ్ అవ్వవు. మీకు దేవుడు చెప్పినా మీరు పాస్ అవ్వదు. లాస్ట్ టైం ఫేస్ టు ఫేస్ బ్యాచ్ పెట్టాను, ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం నాకు. ఎందుకంటే నేను ఎంత చుచ్చుకున్నా చదివే స్టూడెంట్ కూడా నాకు పాస్ అవ్వాలని. ఓకేనా? టీచర్లు దేవుళ్ళు మార్చలేరు. మీకు సెల్ఫ్ రియలైజేషన్ లేనప్పుడు, పక్కనోడి జీవితం కంటే మీ జీవితం మీకు ఇంపార్టెంట్ అని మీరు రియలైజ్ అయినప్పుడు అప్పుడు మీరు పాస్ అవుతారు. నీ పక్కన జరిగే ఇన్సిడెంట్ తోటి నీకు సంబంధం లేదు. నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు నా లైఫ్ నేను సెట్ చేసుకుందాం అని నువ్వు డిసైడ్ అయిన రోజు నువ్వు సీఏ పాస్ అవుతావు. అదర్వైజ్ నువ్వు ఇప్పటికి కూడా వాడి గురించి వీడి గురించి ఆలోచిస్తూ క్రికెట్ మ్యాచ్లు, పాలిటిక్స్, అల్లు అరెస్ట్ చేశాడు కదా రేవంత్ రెడ్డి, విరాట్ కోహ్లీ నేను గొడవ అయినట్టు కదా, ఆడు విడాకులు తీసుకున్నాడు కదా, లేదంటే కార్తిక్ సార్ సీఏ అంటే కదా, నిజంగా అయ్యాడు లేదా, ఐసీఐకి ఫోన్ చేసి అడుగుదామా, లేకపోతే స్క్రూట్నీ వేద్దామా అంటే ఉంటారమ్మా ఎవరు నాకు తెలిసి ఇలాంటి వాళ్ళంతా. ఇలాంటి వాళ్ళందరూ కూడా జీవితంలో పాపం నాకు జాలేస్తామని చూస్తే. సో కాబట్టి నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. ఏమో కొంతమంది ఉంటారు, వాళ్ళకి అన్ని సొల్యూషన్స్కి వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే హ్యాడ్ ఓన్లీ ప్రాబ్లమ్స్. సో కాబట్టి కీప్ అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థాట్స్కి, నెగిటివ్ పీపుల్కి, సోషల్ మీడియాకి, ఇన్స్టాగ్రామ్ గ్రూపులకి, టెలిగ్రామ్ గ్రూపులకి దూరంగా ఉండండి. ఎందుకు నేను ఏం చెప్తున్నానంటే, ఏమో నా దగ్గర 1 మంత్ టైం ఉంది. జనవరి ఎండింగ్ వరకు నాకు టైం మా ఇంట్లో ఇచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ గో ఫర్ జాబ్ అని చెప్పేసి వాళ్ళు, లేదంటే కనీసం ఇంట్లో కూడా రానివ్వన్నాను ఇంకా. సో కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ టైం బ్యాచెస్ ఉంటే లేదనేది అది దేవుడికి తెలియాలి. ఇంకా నా దగ్గర ఇంక 1 మంత్ టైం ఉంది. సో ఈ 1 మంత్లో నాకు చేతనైన సహాయం, అందుకే క్లాసెస్ ఆల్రెడీ ఎఫ్ఆర్ఎస్ఎఫ్ఎం డీటీ స్టార్ట్ అయింది. అవి కొంచెం మిడిల్లో ఉన్నాయమ్మా, అవి ఫినిష్ చేసుకొని దెన్ విల్ డిసైడ్ మై ఫేట్. నాకు అట్లీస్ట్ ఈ 1 మంత్ టైం నా దగ్గర ఉంది కాబట్టి ఈ 1 మంత్ నా వల్ల ఎవడన్నా యూస్ఫుల్గా పాస్ అయితే చాలు. దట్ ఈజ్ అది నా ప్రయత్నం ఉంటే. సో కాబట్టి దయచేసి ఇప్పటికైనా చదువుకోండి, మారండి, మీ లైఫ్ మీరు చక్కదిద్దుకోండి. సోషల్ మీడియా పక్కన పెట్టేయండి. ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో మనకు అనవసరం. మనకున్న ప్రాబ్లమ్సే మనకు సరిపోవట్లేదు, మనకు ఎందుకురా పక్కనోడితోటి. ఎన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఎన్ని ఉన్నాయి, ఇవి ట్రై చేసుకోండి. అంతేగాని పొద్దుగులు వాడు నెగిటివ్గా ఉండేవాడు లైఫ్ అంతా నెగిటివ్ అయిపోద్ది, అంతేనా? సో నెగిటివ్గా థింక్ చేస్తే అది ఫస్ట్ నీకే అవుతుంది, ఆడికేం కాదు. నువ్వు ఎవరి గురించి నెగిటివ్గా థింక్ చేస్తావో వాడిని దేవుడు బాగానే వస్తాడు, నీ లైఫే సంకరం అయిపోతుంది. అది నువ్వు రిలీజ్ అవ్వాలి. ఇంకా చిన్నపిల్లల్లాగా వాడి మీద గొడవలు, వీడితో గొడవలు, వాడితో గొడవలు, వీడితో గొడవలు, వాడి మీద చాడీలు చెప్పటం, వీడి మీద చాడీలు చెప్పటం, ఏంట్రా మీరు ఇంకా ఎక్కడ బతుకుతున్నారా బాబు? 21st century ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ప్రపంచం అంత ముందుకు వెళ్ళిపోయింది. మీరు ఇంకా అక్కడే ఉన్నారు ఆ గుంటూరు బాడీ బ్యాగ్లో, లేదంటే ఎస్ఆర్ నగర్లో. ఏం ఉపయోగం? ఎప్పుడు చూడు తెల్లారితే అరే వాడేంటి వీడేంటి, ఆడికి లవర్ ఉందంట కదా, వీడికి లవర్ లేదు, నాకు లవర్ లేదు, నేను బాధపడుతున్నాను. ఏంట్రా మీరు ఎక్కడ ఉన్నారా బాబు? సో కాబట్టి అప్డేట్ అవ్వండి, జీవితం చక్కదిద్దుకోండి. మీ పేరెంట్స్ మనతో లైఫ్ లాంగ్ ఉండరు, పేరెంట్స్ మనతో లైఫ్ లాంగ్ ఉండరు. ఉన్నప్పుడు బాగా చూసుకోండి, ఉన్నప్పుడంతా బాధ పెట్టేసి తర్వాత ఏడ్చిన ఉపయోగం ఉండదు. సో ప్లీజ్ మీకోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా కొంచెం మారండి, చదువుకోండి, బాగుపడతారు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, హ్యాపీ న్యూ ఇయర్. రేపు రెండా ఎప్పుడన్నా హ్యాపీ న్యూ ఇయర్. ఐ హోప్ మీ అందరికీ న్యూ ఇయర్లో మీరందరికీ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి,
మీ కుటుంబం మీరే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.